హలో హాయ్ ఎవ్రీవన్. బియ్యం పిండితో స్నాక్స్ ఇట్లా 1 కప్ బియ్యం పిండి తీసుకున్నా. దానికి 1 కప్ వాటర్ రేషియో 1 కప్కి 1 కప్. అందులో కొంచెం వాము, కొంచెం ఉప్పు, కారం, కొంచెం గీ వేసుకోవాలి. మన దగ్గర ఉంటే కలోంజీ సీడ్స్ వేసుకున్న బాగుంటుంది రెసిపీలో. సో ఇవన్నీ వేసుకొని కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈ బియ్యం పిండి వేసుకొని కలుపుకొని ఇట్లా సాఫ్ట్గా కలుపుకొని చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే సెమీ సాఫ్ట్గా, కొంచెం మరీ సాఫ్ట్గా ఉండకూడదు. సో ఇట్లా మనకు లైట్గా ప్రెస్ అవ్వాలి. సో దీన్ని ఇట్లా చేసుకున్న తర్వాత చిట్టి చిట్టి బాల్స్లా చేసుకోవాలన్నమాట. చిట్టి చిట్టి బాల్స్లా చేసుకొని ఇట్లా మంచిగా రోల్ చేసుకొని రౌండ్గా దాన్ని ఇట్లా వన్స్ ప్రెస్ చేసాము అని అంటే ఇట్లా అప్పచ్చిలా అవుతుంది, చిన్న అప్పచ్చిలా. సో దాన్ని మిడిల్లో కొంచెం ప్రెస్ చేసాము అని అంటే ఇట్లా చిప్స్ మాదిరి అవుతాయి. దీనికి సైడ్స్కి క్రాక్స్ లాగా వస్తాయండి. సో ఇవి రావడం వల్ల వీటికి మంచి షేప్ లాగా, డిజైన్ లాగా కూడా ఉంటుంది. సో అట్లా వచ్చినా పర్వాలేదండి. సో ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ముందే పెట్టేసాము అంటే ఆయిల్ వేడవగానే మనం బ్యాచ్ల వైజ్గా వేసుకోవచ్చు. సో నేను మంచిగా ఆయిల్ వేడి చేసుకున్నాను అనమాట ఈ గ్యాప్లో. సో ఇట్లా చిట్టి ఉండని వేసి ట్రైల్ వేసాను అనమాట. ఆయిల్ కాగింది. సో ఇంకేముంది, అన్నీ బ్యాచ్ల వైజ్గా వేసేసుకోవాలి. అంటే ఒక బ్యాచ్కి ఎన్ని పడతాయని వేసేసుకొని చక్కగా మొత్తం అంటే ఫ్లేమ్ హైలో పెట్టుకొని మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ మీడియంలో పెట్టుకొని వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద మంచిగా వేసేసుకోవాలండి. సో ఇవి ఏంటంటే మనకు 1 వీక్ అబౌవ్ 2 వీక్స్ వరకు అప్పుడు ఉంటాయి చక్కగా. ఏంటంటే ఇవి మనకి స్నాక్స్ టైంలో పిల్లలకు ఈవినింగ్కి ఇవ్వడానికి చాలా చక్కటి రెసిపీ. మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఇందులో మనకు శనగపిండి అట్లా పెసరపిండి ఏం కలవట్లే కదా. సో మీకు డెఫినెట్గా ఈ రెసిపీ నచ్చుతుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చక్కటి టీ టైం రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో ఇట్లా వేసుకొని మంచిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమేనండి. ఇంకేముంది, ట్రై చేయండి. టేస్ట్ కూడా